వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నందమూరి బాలకృష్ణ, నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పేరు చెప్పగానే అందరూ కూడా అసలు ఆయన నుంచి నెక్స్ట్ మూవీ ఏం రాబోతుందా, అసలు యంగ్ హీరోస్ తో పోటీ పడి కూడా మా హీరో సినిమాలు తీసేస్తున్నారు, నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ ఏముంటుందా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బాలకృష్ణ గారు అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రాన్ని తీస్తున్నారు. షూటింగ్స్ లో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే తన తదుపరి చిత్రం పైన భారీ హైప్ నెలకొంది. అటు వివేకాత్రేయ ఇంకా చాలా దర్శకుల పేర్లు అయితే వినిపించాయి. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వివేకాత్రేయతో ఉండబోతుంది, ఇలాంటి చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు తన 112వ చిత్రాన్ని చేయబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. మరి కొరటాల శివ బాలకృష్ణ కాంబో అనగానే ఇది ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గారి సినీ కెరీర్ లో చూసుకున్నట్లయితే ఆయన డబుల్ హ్యాట్రిక్ మీద ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రం పైన కూడా చాలా అంచనాలు ఉన్నటువంటి సమయంలో అది షూటింగ్ దశలోనే ఉండగా 112వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ గారు హీరోగా నటిస్తున్నటువంటి ఈ మూవీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. బాలకృష్ణ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ సంజయ్ దత్, విద్యా బాలన్ కీలక పాత్రల్లో పోషించనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ ఈ ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, అదే విధంగా ఫ్లాష్ బ్యాక్ చాలా హైలైట్ గా ఉంటుంది అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా షూటింగ్ మొదలవ్వకుండానే అటు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి, అదే విధంగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా పైన ఇలా బాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ అదిరిపోతుంది. ఇటువంటి న్యూస్ అయితే అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఒక ఈ సినిమా పైన ఇంకా షూటింగ్ మొదలు కానటువంటి నేపథ్యంలోనే భారీ హైప్ నెలకొల్పుతున్నాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే బాలకృష్ణ గారి గురించి చూసుకున్నట్లయితే ఆయన యంగ్ హీరోస్ తో పోటీ పడి కూడా సినిమాలు తీస్తున్నారు. సంవత్సరానికి ఒక సినిమా అయినా సరే తీసేయాలి, సంక్రాంతి బరిలోనో దసరా బరిలోనో ఏదైనా సరే తన సినిమా ఉండాలని చెప్పి ఆయన చూసుకుంటూ ఉంటారు. ఒక కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే చాలు, చకచక షూటింగ్ పనులు అయిపోవాలి, షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని అయిపోయి ప్రేక్షకులకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ సినిమాని ఇచ్చేయాలనే కాన్సెప్ట్ తోనే బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో 111వ సినిమా అటు సెట్స్ పై ఉండగానే, షూటింగ్ లో ఉండగానే 112వ చిత్రాన్ని అప్డేట్ అధికారికంగా ప్రకటించడం, మరి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉంటారు. సంజయ్ దత్, విద్యా బాలన్ లాంటి వాళ్ళు ప్రధాన కీ రోల్స్ లో పాల్గొంటారు, నటిస్తారు అనే న్యూస్ అయితే ప్రస్తుతం భారీ అంచనాలను నెలకొల్పుతుంది. సో మరి 112వ చిత్రం ఈ ఆగస్టు నుంచి మొదలు కానుంది. మరి వచ్చే సమ్మర్ లక్ష్యంగా దీని షూటింగ్ పనులు, ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని కూడా అవుతూ ఉన్నాయి. మరి వచ్చే సమ్మర్ కి, వచ్చే వేసవికి మరి బాలకృష్ణ గారిని కొరటాల శివ గారు ఏ విధంగా చూపిస్తారో, అసలే దేవర సినిమాతో ఆయన ఫుల్ సక్సెస్ లో ఉన్నారు. సో మరి దేవర 2 ఈ బాలకృష్ణ గారి మూవీ అయిపోయిన తర్వాత ఉంటుందా, ఏ విధంగా ఉంది, మరి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.